పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఆదివారం దేవుని యొక్క పవిత్రమైనటువంటి రోజు. మనందరిని దేవుడు ప్రేమించి పూజలో మాట్లాడాడు. పిదప ఇప్పుడు 3 గంటల ప్రాంతంలో దైవ కిరణాలు ప్రవహించి, ఎవరి కడకు పోయేదము ప్రభువా, జీవ మొసగు జీవవాక్కు ఉన్నది నీ దగ్గరే శరణం దేవా అని ఆయన పాదాలు పట్టుకునే ప్రార్థన ఈరోజు మనం పాడి స్తుతించి ఆరాధించబోతున్నాం. రండి మనమందరం కలిసి ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు శరణం, ఆయనే మనకు అభయం అని ప్రార్థించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఆదివారము దైవ సన్నిధిలో కారుణ్య జపమాల చెప్తుండగా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఈ ఉదార స్వభావం కలిగిన బిడ్డల కోసం ప్రార్థిస్తాం. ఏరువా రోహిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయవారు రాజారెడ్డి మరియు పౌలిన్. కుట్టి కోర్టు కేసు సాల్వ్ అగినట్లుగా, ఆమెకి అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా, కేసులో విజయం సాధించి ఆమెకి న్యాయం చేకూరినట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయవారు విక్రాంత్. అలాగే రామినేని జయరాజు కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దుష్ట శక్తులన్నిటి నుండి విడుదల కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యాంధ్రాపు శ్రీ దివ్య నీట్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి కొరకు, ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా, మంచి ర్యాంక్ సాధించినట్లుగా, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మ అనిల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మిషికా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏరువా రోహిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ఈ పవిత్రమైన సావాత్ ఆదివారం నాడు ప్రభువుకు అర్పించి కారుణ్య జపమాలలో అందరి కొరకై ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్ట అయిన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. చక్కటి సంగమం అనే సీడీ రిలీజ్ చేసి ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణను కదిలించినటువంటి ఫాదర్ క్రిస్తు గారు రాసినటువంటి పాట ఇది. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 6:68 వచనానుసారం దానిని ఒక బేస్మెంట్ లాగా చేసి పాట రాయబడినది. ప్రత్యేకంగా దీని మీద మనము మన ఇల్లు కట్టబోతున్నాం, మన జీవితాన్ని కట్టుకోబోతున్నాం. అవును, we build with a basement, no, our life. Same way we build our life with this word of God, which says John 6:68, to whom shall we go, Lord? You have the words of eternal life. యోహాను 6:68. సీమోను పేతురు, అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని యేసు అడిగినప్పుడు పలికిన మాట, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే. యేసు ప్రభు ప్రసంగం, యేసు ప్రభు చెప్పిన కొన్ని విషయాలు కఠినముగా ఉన్నదని ప్రజలు వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు పలికాడు, నీ దగ్గరే మాకు జీవమున్నది. ఆయనతోనే ఉండిపోయాడు. అందువలన నీడ కూడా స్వస్థతనిచ్చే వ్యక్తిగా దేవుడు ఆయన మలచేశాడు. కొన్ని కరెక్షన్ మన జీవితంలో మంచిది. దేవుడు అప్పుడప్పుడు మనం కరెక్ట్ చేస్తాడు. ఒప్పుకుంటే దేవుడు మనలను, మన నీడ కూడా ప్రజలకు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఎస్, హీ కరెక్టెడ్ హిమ్ సమ్టైమ్స్ పీటర్. యట్ పీటర్ డిడ్ నాట్ సే హీ ఈస్ స్కోల్డింగ్ మీ, హీ ఈస్ కరెక్టింగ్ మీ, ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో హిమ్. He didn't go. He said, to whom shall we go, Lord? It's good to be with you, Lord. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 123వ కీర్తన 2వ వచనంలో, సేవకుల కన్నులు యజమానురాలి చేతి మీదను, సేవకుల కన్నులు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండినట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులు అతని మీద నిలిపి ఉందుము. Lord, as the servants look at the master, their eyes are fixed on the master and they expect something good to happen through the master. Same way, our eyes are fixed on you. You are the master of our life. We are the master. Psalm 123:2. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎవరి కడకు పోయేదం ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు మాటలు కలవాడవు నీవే నయ్యా. నీవే శరణమని గట్టిగా పట్టుకోండి ఆయన పాదములను. మీ ప్రార్థనలన్నింటినీ ఆయనకి చెప్పండి. ఎదురు చూస్తున్నామయ్యా, కనులు కాయలు కాస్తున్నాయి. రావేలా నా గుండె గుడిలో, నన్ను దీవించిన దేవుడా. ఎవరి కడకు పోయేదం ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదం ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం 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 దేవా, శరణం దేవా, శరణం 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 దేవా, శరణం శరణం. How long we wait for you, Lord? When will you come? Come into our hearts. Amen. Like the church bell rings and people come in.
I invite you, come into my heart. Yes, Jesus. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచెనే. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచనే. రావేలా నా గుండె గుడిలో మృగగా నా ప్రేమ గంటలు. రావేలా నా గుండె గుడిలో మ్రోగగా నా ప్రేమ గంటలు. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఓ ప్రభు నా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిజంగా ఆ రోజులలో ఫాదర్ గారు రాసినటువంటి లిరిక్ అన్నీ కూడా ఎంతో ప్రజల యొక్క హృదయంలో నాటుకుపోయినటువంటి లిరిక్. చదువుతాను చూడండి. వ్యధలతో నా మనస్సు రగిలే, కడలి అలలై పొంగలే, రావేలా నీవు నా మదిలో, నెలకొన శాంతి నా హృదిలో. 107వ కీర్తన 12-13 Psalm 107 verse 12 and 13. వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూడి పడిపోయినను లేవనెత్తు వారు లేరైరి. అంతటా ఆ జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యాధుల నుండి వారిని విడిపించాడు. స్తోత్రం. ఘోర శ్రమలు కృంగిపోతున్నారు. సహాయం చేసేవాళ్ళు, లేవనెత్తేవాళ్ళు ఎవరు లేరు అని ఏడ్చినప్పుడు జనాలకు అర్థమైంది, మనుషులను నమ్మడం కంటే దేవుని వైపు చూడడం మంచిదని. దేవుని వైపు చూచి శ్రమలతో ఏడ్చిరి, మొరపెట్టగా అతడు వ్యధల నుండి వారిని విడిపించాడు. Psalm 107 verse 12 and 13. When people were caught up in so much of problems and trouble, it was like a wave hitting them and they didn't know how to proceed, and nobody was there to help them. When they turned to God
and cried. God took them out of all that problem by hearing their agony, their tears. అందువలన మీరు కూడా పరిస్థితిలో ఉన్నారా? ఎట్టు వెళ్ళాలి? ఎవరిని చూసి ఎక్కడికి వెళ్ళి మొరపెట్టాలి? ఎక్కడికి వెళ్ళి ఏడవాలి? ప్రభు చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, 3 గంటలకి నా దగ్గరికి రండి. నేను కరుణతో కదలుతున్న సమయమే 3 గంటల సమయం. నా హృదయం మీకోసం ఓపెన్ చేయబడి తెరవబడి ఉన్నది. నా దగ్గరికి వచ్చి చెప్పండి, నేను మీ మొరను ఆలకించి మీ వ్యధ నుండి మిమ్మల్ని కాపాడి లేవనెత్తెదను. ఆమేన్. Come and cry to me. 3 o'clock is the time of mercy. Come, receive my grace. అది వర్షమే కావచ్చు, లేకపోతే ఈ తుఫానే కావచ్చు, అలలులాగా మీ జీవితాన్ని మోది మీ జీవితాన్ని బాధపెట్టే విషయములే కావచ్చు. ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం, పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓ ప్రభువా, ఎవరి కడకు మేము పోయేదము దేవా? పేతురు చెప్పాడు, మేము మీతోనే ఉంటాం. నీ మాట, దానిని పాటగా పాడుతున్నాం ఈరోజు. సజీవమైనది. యువర్ వర్డ్ గివ్స్ మీ లైఫ్ లార్డ్. ఎవరి కడకు పోయెదన్ ఓ ప్రభు నా యేసయ్యా? ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా? జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగెలే. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగెలే. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి హృదిలో. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి హృదిలో. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. చేతులెత్తుదాం. దేవుడే ఆ పరిస్థితి నుండి బయటపడు మార్గంను ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉన్నది అని ఆ రోజులలోనే రాశాడు యోహాను. ఇప్పుడు ఇంకా ఘోరం మీకు తెలుసు. దుష్టుడు చాలా ఆడుకుంటున్నాడు. చాలామంది ప్రజలతో ఎన్నెన్నో విధాలుగా సైతానుడు దుష్ట ప్రవాహంను తీసుకొచ్చి బంధిస్తూ విడాకులు, మహమ్మారి, భూకంపము, వరదలు, ఎన్ని రంగాలలో సైతానుడు పనిచేస్తున్నాడో ఆ రోజులు ఆయన రాసిన టైం కంటే ఇప్పుడు ఇంకా ఘోరం. దీనిని మొదటి యోహాను 5:19 యోహాను రాస్తున్నాడు, మనము దేవునికి సంబంధించిన వారము అనియు లోకమంతయు దుష్టుని ప్రవాహమున మనకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. ఒకవైపు మనమందరం ఎవరము? దేవునికి సంబంధం కలిగిన వ్యక్తులు, రిలేటివ్స్, లైక్ వి ఆల్ బిలాంగ్ టు గాడ్. 1 John chapter 5:19. Then what for that? Then why these things are happening like that? For that the answer is the second part. అందరు దేవునికి సొంతమైన వ్యక్తులైతే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఫాదర్ అని అడిగే వాళ్ళకు రెండవది, కానీ లోకమంతయు దుష్టుని ప్రవాహమునకు లోబడి ఉన్నదని మనకు తెలియదు. బట్ దో వి బిలాంగ్ టు గాడ్, ద హోల్ వరల్డ్ ఈస్ lying under the wicked devil's hands. He is doing all kinds of tricks to disturb us. What to do now? ఏం చేయాలి ఫాదర్? అయితే అందుకే కదా 3 గంటల సమయంలో యేసు రక్తం దాన్ని బంధించి బయటపడు మార్గమును దయచేయును. ఆమేన్. ఆయన నామం చెప్తే చాలు సైతానుడు వణికిపోతాడు. ఆమేన్. చూడండి, 1 యోహాను 3:8 పాపపు జీవితము కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి సాతానుకు చెందినవాడగను, సాతాను కృత్యమును నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. Praise the Lord. His birth was for a purpose. What's the purpose? యేసు ప్రభు రావటానికి పర్పస్ ఏంటిదండి? సాతాను కృత్యమును నశింప చేయటానికి. Amen. He came for this purpose to destroy the works of the evil. Praise the Lord. What to do? How to do it? అందరు తుపాకీ పట్టుకొని కాల్ చేస్తామా సైతాన్ని? లేదు. ఆ తుపాకీ పేరే ప్రార్థన, కారుణ్య ప్రార్థన. కరుణించి యేసు ప్రభు కల్వరి నుండి కదలితే సైతానుడు బంధింపబడతాడు. Amen. 1 John chapter 3:8 Satan will be bound because the purpose of Jesus coming is to destroy the works of Satan. పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుని ప్రవాహంలో ఉన్నది కారణం దేవుడు కాదు, దుష్టుడు పనిచేస్తున్నాడు. ఆ దుష్టుని వెళ్ళగొట్టి బంధించి దైవరాజ్యం స్థాపించుటకే
యేసయ్య వచ్చాడని ఈ గుర్తులో పాడబోతున్నా. స్తోత్రం. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. లోకమంతా దుస్తుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశింపగా, లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశింపగా, రావేలా దుష్ట సాతాన్ని వెళ్ళగొట్టి ఈ దివ్య రాజ్యము స్థాపించుటకు, రావేలా దుష్ట సాతాని వెళ్ళగొట్టి నీ దివ్య రాజ్యము స్థాపించుటకు, శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. దుష్టుడు యేసు నామములో బంధింపబడునుగా. Amen. Every power of darkness be bound as we say this mercy chapter. Amen. ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్ మీ అందరినీ దేవుడు తన మాటతో నడిపించునుగాక. ఆమేన్. మీరందరూ ఏం చెప్తున్నారంటే ఈ పాట మీరు మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎవరి కడకు మేము పోయేదము. ఇంతకు ముందు మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఈ సెల్ ఫోన్తో దానితో మేము గడిపాము. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం అది ఏంటంటే 24/7 నీతో ఉంటేనే మేము బ్రతకగలము. 2 years మమ్మల్ని ఈ బాధ పెట్టిందే ఈ వైరస్. దాని ద్వారా మేము తెలుసుకోకపోతే ఎవరు ప్రసంగం చెప్పినా మేము మారం. యేసయ్య ఈ గ్రూపులో జాయిన్ కాము. ఎందుకంటే మహమ్మారి మనకు ప్రసంగం చెప్పలేదండి. ఎవరు ప్రసంగాన్ని ప్రజలు నమ్మరు. ఇంకా 24/7 దేవుడు కాపాడితేనే మనం బ్రతకగలమని పాండమిక్ మహమ్మారి నేర్పించింది. ద పాండమిక్ టాట్ us one beautiful lesson. 2 years we were all trembling. What's going to happen? Some countries just lifted up their hands and say, can't do anything now. ఏం చేయలేము ఇంకా. ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఓ మై గాడ్. అందుకే 24/7 గ్రూప్ మీ అందరికీ మళ్ళీ నేను మిమ్మల్ని రోజు గుర్తు చేయడం ఎందుకు బోరు కొట్టినా చెప్తా. కారణం మీకు మాత్రమే అర్థమైంది. లోకంలో బ్రతకాలంటే 24/7 దేవుడు సప్లై చేస్తేనే ఆక్సిజన్. అలాంటి గ్రూప్ మీకు దేవుడు సప్లై చేస్తున్నాడు, మీరు ప్రజలకు సప్లై చేస్తున్నాడు ఆశీర్వాదం. ప్రతిరోజు మీకు నేను నా తరపున ఒక వాగ్దానం ప్రవచనం సప్లై చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో సప్లయర్. హోటల్లో సప్లయర్ లాగా, వడ్డించే వ్యక్తిలాగా. ఈచ్ వన్ క్యాచ్ thousands of souls. That's the target of this group, 24/7 group. Getting attached to God, getting detached to the world, getting attached your family to the Jesus. Like that, we get connected and we get connected to our families. We'll become a very good husband, very good wife, very good priest and nun. You will not be simply wasting your time. You will not have. నీవు ఆ లోక వాంఛలన్నీ చచ్చిపోతాయి నీలో. ఇంకా ఎట్లా నా కుటుంబాన్ని కట్టాలి, కుటుంబాన్ని ఎట్లా దేవునితో కనెక్షన్ పెట్టాలి, ఆ వాంఛలు వస్తాయి నీతో. అందుకే ఈ గ్రూప్ నీకు సహాయం చేస్తుంది. దే ఆల్ ఆర్ టుగెదర్ అండ్ దే ఎంపవర్ యూ. ఈ గ్రూప్లో చాలామందిని చేర్చండి. ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపమని చెప్పండి. వాళ్ళకి తిరిగి వాట్సాప్ మెసేజ్గా ఒక వాగ్దానం ప్రభు ఇంటికి ఆశీర్వాదముగా వచ్చును గాక. ఆమేన్. 4వ గుర్తు ఆదికాండం 6వ అధ్యాయం 1-2వ వచనం. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులైపోయిరి. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులైపోయారు. ఇంతకుముందు ఉన్న బైబిల్ ట్రాన్స్లేషన్లో ఫస్ట్ నేను తెలుగు నేర్చుకున్నప్పుడు పరమ దుష్టులైపోయారు అని ఉంది. పరమ దుష్టులైపోయారు. ద హోల్ వరల్డ్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు సిన్. People really saddened the heart of God, grieved the heart of God. That's what we read in Genesis 6:6, grieving the heart of God. చాలామంది ఇంకా 24/7 దేవునితో కనెక్షన్ ఏంటని తెలియక లోకం వైపు చూస్తూ దేవుని దుఃఖపెడుతున్నారు. దేవుని దాన్ని చూసి బాధపడ్డాడంట. God became so sorry for creating these people, said. వీళ్ళు ఎందుకు సృష్టించారని దేవుడు బాధపడ్డాడంట. ఇవన్నీ ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మీరు చదువుకోవచ్చు. అలా ఎప్పుడు ఫాదర్ సిరిల్ని దేవుడు ముత్తంగిలో నిన్ను నమ్మి ప్రజలు ఏడుస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఎప్పుడు నన్ను చూసి బాధపడకూడదు, నా కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడ ఉన్న బృందం వాళ్ళని దేవుడు చాలా నమ్మాడు.
the team here which is trusted by God, you should never say, why did I call this girl, this boy, this priest, this sister? It should never happen to me. Please pray for me. ఎవ్వరికి అలా జరగకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, క్రింద పడిన వాడు పైకి లేవడా, త్రోవ తప్పిన వాడు వెనుకకు తిరిగి రాడా, కానీ ఈ ప్రజలు మొండి వాళ్ళై ఎంత పిలిచినా రావట్లేదని యెషయా 65వ అధ్యాయం 2లో ప్రభు ఏడ్చాడు. జెరమయా 8:4-7, those who have fallen down will they not get up again, but these people don't want to come back again to me. What do you say? You say, to whom shall we go, Lord? మనం ఏం చెప్తాం? దేవా, మీ పిల్లి ఎప్పుడు దుఃఖపెట్టమయ్యా, మేము ఎవరి వద్దకు వెళ్ళగలం? పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది పరమ దుష్టత్వములు ఉన్న లోకం. ఈజీగా పడిపోవచ్చు. ఇప్పుడు లేనటువంటి అన్ని రకమైనటువంటి దుష్ట శక్తులు తిరుగాడుతున్నాయి. పరిశుద్ధపరచమయ్యా నా కుటుంబాన్ని, ఇదిగో నా కుటుంబాలను యేసు హృదయానికి అర్పిస్తున్నామని అర్పించుకొని ప్రార్థన. ఎవరి కడకు పోయదన్, ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభు నా యేసయ్యా, జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే, జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. భ్రష్టులైపోతున్న ఈ లోకాన పాడిపోతానోనని భయపడుతున్నా, భ్రష్టులైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా, రావేలా నన్ను పవిత్రపరచ, పరిశుద్ధ జీవితం నాకు ఒసగా, రావేలా నన్ను పవిత్రపరచ, పరిశుద్ధ జీవితం నాకు ఒసగా. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. దేవా, నా వలన నీకెప్పుడు దుఃఖం కలగకూడదు, నేను ఎప్పుడు నిన్ను సంతోషపెట్టాలయ్యా అని మీకోసం, మీ కుటుంబం కోసం, మాలాంటి గురువుల కోసం, సేవ చేసే వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థించండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సేవలో ఉన్న వాళ్ళందరి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి తెలుగోడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని దినముల ముందు జరిగిన వర్షం వలన బాధపడుతున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశంలో ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ఉన్న విన్నపముల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్లో ఫాదర్స్ తో మాట్లాడని వేచి ఉన్న ప్రజల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా తల్లిదండ్రుల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ తెర వెనుక పనిచేసే అందరి కుటుంబాల మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం సాయం సమయము నుండి, సాయం సమయం అంటేనే నాకు గుర్తుకొచ్చేది ఆదామవ్వను కిందికి దిగి వచ్చి వెదకిన తండ్రి దేవుడు. అలాగే రేపటి దినం సాయంత్రం తండ్రి దేవుడు కిందికి దిగి వస్తాడు. ఆయనతో పాటు యేసు ప్రభు కూడా ఈ లోకంలో నడిచిన దేవుడు మన మధ్యలో ఉంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ స్థలంను ఆవరిస్తాడు. రేపటి దినం నుండి తెలుగు వడకం 5 గంటలకల్లా ఇక్కడ మీరు ప్రారంభమయ్యే వడకంలో చేరటానికి ముందే వచ్చేసేయండి. దేవుడు మీ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా ఒకవేళ ఇంకా బుక్ చేయాలని అనుకుంటే 5:30 లోపల మీరు కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని వివరాలు తెలియచేస్తారు. ఒక్కరోజే ఉంది రేపటి దినం. దయచేసి వచ్చేటప్పుడు మర్చిపోకుండా దయచేసి కంపల్సరీ అడుగుతారండి, మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత ఇంటిలో కాంటాక్ట్ చేయడానికి ఒక నంబర్ ఉంటేనే అడ్మిట్ చేస్తారు, లేనిచో మిమ్మల్ని అడ్మిట్ చేయరు. ఇది నేను డైరెక్టర్గా వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళని తిట్టవద్దు, ఫాదర్ చెప్పలేదని చెప్పొద్దు. రోజు చెప్తున్నాను, వినండి. ప్లీజ్ కమ్ విత్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో కాంటాక్ట్ నంబర్ ఆఫ్ హోమ్. తర్వాత రూమ్స్ కావాలంటే బుక్ చేసుకోండి. తర్వాత డార్మెంటరీ చక్కగా తయారైంది, మీరు పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. కొంతమంది ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు, కావున కొద్దిగా మేము కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కొద్దిగా తక్కువ చేశాము. అన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. ఆల్రెడీ మీరు చాలామంది కనుక్కుంటున్నారని విన్నాను. దయచేసి మీలో కొంతమంది ఫాదర్తో మాట్లాడని అడుగుతున్నారు. నేను ఇట్లా మాట్లాడుకుంటుండే మీకు తెలుసు, ఇలా ఇవన్నీ నేను చదవలేను, రాయలేను, చేయలేను. దయచేసి క్షమించండి. వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని అడగకూడదు, మేము చేయలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మాకు అన్నీ తెలియచేస్తున్నారు. ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్ on meeting us and also talking to us, because how many people you can meet? We will make you to meet Jesus through these prayers. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మరి మీకు ఇంకొక గుడ్ న్యూస్, అది ఏంటంటే వచ్చే నెలలో ఇంగ్లీష్ వడకం కూడా ప్రారంభమవుతుంది. Praise the Lord. It's a good news for those who are waiting for good English retreat. Next month 10th evening it starts, on 13th afternoon it gets over. Just 3 days. 3rd day you'll rise again. 3వ దినం పునరుత్థానం అవుతాం. Amen. అవును కదా. 10వ తారీఖు సాయంత్రమే స్టార్ట్ అవుతుంది వెనస్డే. తర్వాత థర్స్డే నాకు తెలిసినంత వరకు రాఖీ డే, అందువలన అది హాలిడే. అందువలన మీకు హాలిడే కూడా కలిసి వస్తుందండి. దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ ఫర్ ఇంగ్లీష్ రెట్రీట్, ద థర్స్డే, if I am not mistaken, is the రాఖీ డే.
And so it's a holiday, so it's all beautifully, you are being blessed. So come and attend the retreat and tell about this retreat to as many people as possible. After the lockdown, the first English retreat, best retreat. ఇంగ్లీష్ వడకం 10వ తారీఖు ఆగస్ట్ 10 నుండి. దయచేసి గమనించండి, 15వ తారీఖున ప్రార్థన వీరుల పండుగ మీకు తెలుసు. కానీ నా ఆలోచన ఏంటంటే ముందు రోజు 14వ తారీఖున ఆదివారం వస్తుంది. అందువలన 15వ తారీఖు కొనియాడేదాన్ని 14వ తారీఖున మనం కొనియాడి ప్రజల కోసం ప్రార్థన చేసుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన వీరులందరికీ మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను, ఆగస్ట్ 15 కాదు, ఆగస్ట్ 14 ఆదివారం వస్తుంది. అందరూ కలిసి ఇంకా చాలామంది ప్రార్థన వీరులుగా మార్చే అవకాశాలు ఉంటాయి. ప్లీజ్ కమ్ ఆన్ 14th. ఆల్ ద ప్రేయర్ పార్ట్నర్స్, వీ వెల్కమ్ యూ. వీ విల్ సెలబ్రేట్ అండ్ ఆల్సో ప్రే ఫర్ అవర్ నేషన్స్. ఇవన్నీ ప్రత్యేక దీవెనలు కలిగించే రోజులు. మరి రేపటి దినం నుండి విశ్వాసం గురించి 2 రోజులు మీకు నేర్పిస్తాం. తర్వాత పవిత్రత గురించి నేర్పిస్తాం. లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు విడుదలతో ఇంటికి వెళతారు. రేపటి దినం వడకం ఈ విధంగా ఉంటుంది. టుమారో ద retreat will be special retreat. First 2 days will be on faith and second 2 days will be on holiness, and last few days it will be healing, deliverance and miracles. Amen. And anointing. Please come and participate. ఈ గొప్ప ఉడకంలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు, చివరి బ్లెస్సింగ్. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 15. ప్రభువు మిమ్ము సకల రోగముల నుండి కాపాడు. ఆమేన్. మీరు అగిప్తున చూచిన ఉత్పాతములు ఏమియు మిమ్ము సోకజాలవు. డ్యూట్రానమీ 7:15. None of that trouble, sickness, weakness, troubles of Egypt will touch you. Amen. God will protect you. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఏమని పాడదాం? అంటు వ్యాధులు, ఆగని రోదనలు, ఆపదలు ఎదురవుతున్నాయి ప్రభా, రావయ్యా కోటగా, రక్షణ కోటగా నన్ను రక్షించు. ఆ 2 చరణములు ఫాదర్ క్రీస్తు గారి ద్వారా చక్కగా రాయబడినది. మిగిలిన 3 దైవ చిత్తం మనం రాసి ఈరోజు పాడుతున్నాం. ఆ క్రీస్తు గారిని తన పరిచర్యను ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. అంటు వ్యాధులు, ఆగని రోదనలు, ఆపదలు ఎదురవుతుండా, అంటు వ్యాధులు, ఆగని రోదనలు, ఆపదలు ఎదురవుతుండా, రావేలా
నా రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు రావేలా నా రక్షణ కోటగా పీడుల నుండి సంరక్షించుటకు శరణం దేవా శరణం 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 దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక వ్యక్తికి పెద్ద డౌట్, నేను నిజంగా నాకు ఒకేషన్ ఉందా, పిలుపు ఉందా దేవుని సేవ చేయటానికి? దేవుడు చెప్తున్నాడు, నీవు ఇట్లా డౌట్తో ఉన్నావు చూడు, ఒక ఆరో మార్క్ లాగా స్ట్రైట్గా ఆరో ఏమంటారు, బాణం లాగా నీవు నీ డౌట్ పరలోకానికి వెళ్ళిపోయింది. నీకు ఒకేషన్ ఉంది, మామూలుగా ఉండవు. దేవుని వరప్రసాదంతో నింపబడిన పిలుపు నీది, డౌటే లేదంటున్నాడు. ఆశీష్ అనే ఒక వ్యక్తి, దేవుడు నిన్ను ఈరోజు పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. ఒకేషన్ గురించి చెప్పినది ఇంకొక వ్యక్తి, ఆశీష్ అనే వ్యక్తిని పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. శరణ్య, దేవా ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించినందులకై స్తోత్రం. రోజు ఆదివారం ఎన్ని చోట్లలో పూజలు జరిగిందో ప్రభా, ఇక్కడ వేరే దేశాలలో ఆ రక్తమంతా మా మీద ప్రోక్షించి ప్రతి కుటుంబంలో గూడారంలో ప్రవగించి అందరికీ సంరక్షణ కలిగే రోజులు వచ్చనుగాక. ఆ మెడలో ఉన్న ఒక సమస్య నుండి ఒక వ్యక్తిని ఇప్పుడు దీవిస్తున్నందులకై స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈ దినమంతా జరిగిన పూజాబలులు, వాక్య పరీక్షల ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను రాబోయే వారమంతా దీవించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. ఎవరి కడకు పోయదను స్వామి, సత్యము జీవము గల మాటలు గలవాడవు నీవేనయ్యా.
శరణం దేవా శరణం శరణం. God bless you.